10th లేదా 12th పాస్ అయ్యారా? ఇంట్లో డబ్బుల సమస్య వల్ల హైయర్ స్టడీస్ గురించి టెన్షన్ పడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా అంతా అప్లై చేసుకునే ఒక స్కాలర్షిప్ వచ్చింది. సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి 30,000 వరకు ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఈ వీడియోలో ఈ స్కాలర్షిప్ గురించి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ వరకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరియు లాస్ట్ లో చెప్పబోయే ఇన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్, అందుకే ఫైనల్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఈ స్కాలర్షిప్ పేరు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2026-27. ఈ స్కాలర్షిప్ ప్రధాన ఉద్దేశం ఏమిటంటే ఆర్థికంగా బలహీనమైన కానీ చదువుల్లో మంచి మార్క్స్ తెచ్చుకున్న స్టూడెంట్స్ కి సపోర్ట్ ఇవ్వడం. ఇప్పుడు ముఖ్యమైన విషయం, ఈ స్కాలర్షిప్ కి ఎవరు ఎలిజిబుల్? 10th లేదా 12th పాస్ అయి ఉండాలి. ప్రీవియస్ క్లాస్ లో మినిమం 5 మార్క్స్ స్కోర్ చేసి ఉండాలి. ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 8 లక్షల లోపు ఉండాలి. ఇండియాలో ఎక్కడ స్టూడెంట్స్ అయినా కానీ అప్లై చేసుకోవచ్చు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్స్, PWBT స్టూడెంట్స్ మరియు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ స్టూడెంట్స్ కి ప్రయారిటీ కూడా ఉండొచ్చు. సెలెక్టెడ్ స్టూడెంట్స్ కి 30,000 వరకు వన్ టైం స్కాలర్షిప్ అమౌంట్ ఇస్తారు. ఈ అమౌంట్ ని ట్యూషన్ ఫీజ్, బుక్స్, హాస్టల్, స్టడీ మెటీరియల్స్ లాంటి ఎడ్యుకేషనల్ ఎక్స్పెన్సెస్ కోసం ఉపయోగించుకోవచ్చు. అప్లై చేసే ముందు ఈ డాక్యుమెంట్స్ రెడీగా పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డ్, 10th క్లాస్ ఆర్ 12th క్లాస్ మార్క్స్ మెమోస్, అడ్మిషన్ ప్రూఫ్, ఫీ రిసిప్ట్, ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్. డాక్యుమెంట్స్ క్లియర్ గా అప్లోడ్ చేయకపోతే అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అప్లై చేయడం కూడా చాలా ఈజీ. ముందుగా స్కాలర్షిప్ లింక్ ఓపెన్ చేయండి. ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు 10th క్లాస్ పాస్డ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్న దానిపై క్లిక్ చేయండి. మీరు 12th క్లాస్ పాస్డ్ స్టూడెంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తున్న దానిపై క్లిక్ చేయండి. మీ కేటగిరీ బట్టి ఎగ్జాక్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ రెండు కేటగిరీస్ కి సేమ్ ఉంటుంది. 10th క్లాస్ మార్క్స్ మెమో అండ్ 12th క్లాస్ మార్క్స్ మెమో మినహాయించి మిగతా అన్ని డాక్యుమెంట్స్ సేమ్ గా ఉంటాయి. మీ అవగాహన కోసం 10th క్లాస్ పాస్డ్ స్టూడెంట్స్ అప్లికేషన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ సెక్షన్ పైన క్లిక్ చేసే ముందు మీరు వెబ్సైట్ లో రిజిస్టర్ అయి ఉంటే డైరెక్ట్ లాగిన్ చేయండి, లేదంటే ముందుగా రిజిస్టర్ అయ్యి లాగిన్ అవ్వండి. అప్లై నౌ బటన్ క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేయడం ద్వారా మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది. ఫామ్ సబ్మిట్ చేసే ముందు డీటెయిల్స్ తప్పకుండా వెరిఫై చేసుకోండి. ఒక స్కాలర్షిప్ ఒక స్టూడెంట్ ఫ్యూచర్ ని మార్చగలదు. మీరు ఎలిజిబుల్ అయితే తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో ఇంకొక స్టూడెంట్ కి ఉపయోగపడవచ్చు కాబట్టి వెంటనే షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ స్కాలర్షిప్స్, జాబ్స్, ఎడ్యుకేషనల్ అప్డేట్స్ డైలీ కావాలంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్యూచర్ కి ఉపయోగపడే జెన్యూన్ అప్డేట్స్ మాత్రమే మన ఛానల్లో వస్తాయి. చాలా మంది స్టూడెంట్స్ స్కాలర్షిప్ అప్లై చేస్తారు కానీ అమౌంట్ రావట్లేదు. రీజన్ ఏమిటో తెలుసా? ఒక చిన్న మిస్టేక్. ఆ మిస్టేక్ వల్ల అప్లికేషన్ రిజెక్ట్ అవుతుంది, వెరిఫికేషన్ పెండింగ్ లో పడిపోతుంది, స్కాలర్షిప్ మనీ ఆగిపోతుంది. ఇప్పుడు నేను చెప్పబోయేది ఆల్మోస్ట్ ఎవరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయరు. స్కాలర్షిప్ అప్లై చేసే ముందు స్టూడెంట్స్ ఎక్కువగా మార్క్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్ గురించి ఆలోచిస్తారు. కానీ అసలు ఇంపార్టెంట్ విషయం ఒకటి మిస్ అవుతున్నారు. అది డీటెయిల్స్ మ్యాచింగ్. మీ ఆధార్ కార్డ్ లో ఉన్న పేరు, మీ బ్యాంక్ అకౌంట్ లో ఉన్న పేరు, మీ సర్టిఫికేట్స్ లో ఉన్న పేరు, ఇవి మూడు సేమ్ గా ఉండాలి. ఉదాహరణకి ఆధార్ కార్డ్ లో రవితేజ అని, బ్యాంక్ పాస్బుక్ లో రవితేజ జీ అని, సర్టిఫికేట్స్ లో జీ రవితేజ అని ఇలా ఉంటే సిస్టమ్ వెరిఫికేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఇంకో పెద్ద మిస్టేక్ ఏంటంటే స్టూడెంట్స్ చాలా మంది ఫాదర్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, డోర్మెంట్ బ్యాంక్ అకౌంట్ ఇస్తారు, NPCI లింక్ లేని అకౌంట్ ఇస్తారు. దాంతో స్కాలర్షిప్ శాంక్షన్ అయినా అమౌంట్ క్రెడిట్ అవ్వదు. అందుకే స్టూడెంట్స్ ఓన్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, ఆధార్ కార్డ్ లింక్ అయి ఉండాలి, మొబైల్ నంబర్ యాక్టివ్ గా ఉండాలి, NPCI స్టేటస్ చెక్ చేయాలి. ఇంకో సీక్రెట్ మిస్టేక్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసేటప్పుడు చాలా మంది బ్లర్ ఫోటోస్ అప్లోడ్ చేస్తారు, క్రాప్డ్ డాక్యుమెంట్స్ పెడతారు, రాంగ్ ఫైల్ సైజ్ అప్లోడ్ చేస్తారు. దాంతో అప్లికేషన్ డిఫెక్టివ్ లో పడిపోతుంది. అప్లోడ్ చేసే ముందు డాక్యుమెంట్స్ క్లియర్ గా స్కాన్ చేసుకోవాలి. కరెక్ట్ ఫార్మాట్ PDF లేదా JPG లో సేవ్ చేసుకోవాలి. ప్రాపర్ సైజ్ మెయింటైన్ చేయాలి. ఫుల్ డాక్యుమెంట్ విజిబుల్ అయ్యేలా చూసుకోవాలి. ఇవి తప్పనిసరిగా చెక్ చేయాలి. మరొక ఇంపార్టెంట్ విషయం, స్కాలర్షిప్ అప్లై చేసిన తర్వాత స్టూడెంట్స్ చాలా మంది మర్చిపోతారు. కానీ మీరు అప్లికేషన్ స్టేటస్ రెగ్యులర్ గా చెక్ చేయాలి. ఎందుకంటే కొన్ని టైమ్స్ కరెక్షన్ విండో ఇస్తారు. ఆ డేట్ మిస్ అయితే స్కాలర్షిప్ కంప్లీట్లీ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. స్కాలర్షిప్ అప్లై చేయడం ఇంపార్టెంట్ కాదు, కరెక్ట్ గా అప్లై చేయడం ఇంపార్టెంట్. ఒక చిన్న మిస్టేక్ వల్ల వేల రూపాయలు లాస్ అవ్వచ్చు. ఈ వీడియో ఎవ్రీ స్టూడెంట్ కి యూస్ఫుల్. ఇలాంటి జెన్యూన్ స్టూడెంట్ గైడెన్స్ కోసం eFly.telugu ని ఫాలో అవ్వండి.